మా చిన్నుకి పెసర దోశ సాఫ్ట్గా ఉంటుందని నచ్చేది కాదు. ఇంకో విధంగా ట్రై చేద్దామని నేను పెసలతో సజ్జలతో ట్రై చేశాను. అప్పుడు క్రిస్పీగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేస్తారని చూపిస్తున్నాను. 1 గ్లాసు పెసలు వేసుకున్నాము. 1/2 గ్లాసు సజ్జలు వేసుకున్నాము. 1/2 కప్పు రైస్ వేసుకున్నాము. 1/2 కప్పు శనగలు వేసుకున్నాము. నీళ్ళు పోసి 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. నీళ్ళు పోసి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్ళు పోసి బరకగా చేసుకోవాలి పిండి. ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు. తగినంత సాల్ట్ వేసుకోవాలి. పెనం కొంచెం ఆయిల్ రాసుకోవాలి. దోశ పిండి కొంచెం తిక్కుగా ఉండాలి. పెనం వేడెక్కాక కొంచెం నీళ్ళు కలుపుకొని దోశ పిండి పలుచగా రుద్దుకోవాలి. కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి చుట్టూరు. మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లెయిన్ దోశ కాకుండా మనం ఇంకా డిఫరెంట్గా చేద్దాము. దానికి దోశ పైన ఆనియన్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము అన్నీ వేసుకోవచ్చు. సజ్జలతో పెసలతో చేసాము కదా, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో క్రిస్పీగా కమెంట్స్లో చెప్పండి. పెసర దోశ చాలా క్రిస్పీగా ఉంది అమ్మమ్మ.